వెల్కమ్ టు సూప్స్ అండ్ స్టార్టర్స్ హాట్ టు యమగాటు. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో అందరూ ఫాస్టింగ్ ఉన్నారా? పొద్దున్నే లేచి చక్కగా స్నానాలు చేసి భక్తితో దేవుణ్ణి పూజించుకొని రోజంతా ఫాస్టింగ్ ఉండి నైట్ అంతా జాగరణ చేసి ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ మహాశివుని శివరాత్రి. మనము ఇంకా నేపాల్ అలాగే ఉజ్జయిన్లో ఉండేవాళ్ళు ఇలా కొంతమంది మాత్రమే మహాశివరాత్రి జరుపుకుంటారంట. కొంతమందికి పండుగ లేదు కూడా. మనం చాలా అదృష్టవంతులండి, ఎందుకంటే జరుపుకుంటున్నాం కాబట్టి. సో మహాశివరాత్రి విశిష్టత మీకు తెలిసే ఉంటుంది కదండి, ఎప్పటి నుంచో పురాణాల్లో మనం చదువుతూనే వచ్చాము. ఈ మహాశివునికి అంటే ప్రతి మాసం కూడా మనకి శివరాత్రి ఉంటుంది, కానీ ఈ ఫిబ్రవరి మార్చ్ టైంలో వచ్చే ఈ మహాశివరాత్రికి మాత్రమే ఇంత విశిష్టత ఉంది. ఒకప్పుడంట ప్రజలు ప్రాణాలు పోయి తిండి లేని పరిస్థితి వచ్చినప్పుడు పార్వతీదేవి మహాశివునికి పూజ చేసి చాలా ప్రార్థించి అడిగిందంట, ఈ ప్రజల్ని భూమిని కాపాడు స్వామి అని. అప్పుడు మహాశివుడు ఒక కోరిక కోరుకున్నాడట, ఇలా ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే ఒక శివరాత్రిని నాకు అంకితం చేయాలి, ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నాకు పూజ చేయాలి, దానికి ఫలితంగా వాళ్ళ పాపాలు పోగొట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ నేను అందిస్తాను అని అప్పుడు శివుడు వాళ్ళకి మాటిచ్చాడట, వాళ్ళకంటే పార్వతీదేవికి మాటిచ్చాడట. అప్పుడు పార్వతీదేవి అలాగే అన్నదంట. అప్పటి నుంచి మనం మహాశివరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. సో మరి ఈ రోజు కూడా భక్తి శ్రద్ధలతోనే జరుపుకోండి. మీకు ఇంకొక విషయం చెప్పినా, మనం ఏడాది పొడుగునా ఏమైనా పాపాలు చేస్తుంటే అంట మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరం చేసి అలా శివుడి నామమే జపించుకుంటూ ఉండి గుడికెళ్ళి పూజ చేసుకొని చక్కగా స్నానం చేసి ఏదైనా కొంచెం సూప్ లాంటిదో లేకపోతే ఒక జ్యూస్ లాంటిదో తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకోరు ఉపవాసం అనగానే. ఇలా భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తే అంట మనం చేసిన పాపాలన్నీ క్షమించి వదిలేస్తాడంట శివుడు. నిజంగా ఆయన మనసు చాలా గొప్పదన్నమాట. ఆయనకి ఎంత కోపమో అంత సాఫ్ట్ కార్నర్ కూడా ఉంటుందంట శివుడికి. సో మరి భక్తి శ్రద్ధలతో చేయండి. కొంతమంది శివరాత్రి అనగానే ఎలా చేస్తారో తెలుసా? రోజంతా ఉపవాసం ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేరు. జాగరం అంటే చక్కగా కార్డ్స్ ఆడుకొని లూడోనో గేమ్స్ ఆడుకొని టీవీ చూసుకొని లేకపోతే మంచి సినిమాలు పెట్టుకొని చూసుకొని చేస్తారు. అది నిజంగా మనం భక్తి శ్రద్ధలతో చేస్తున్నా అని ఎక్కడైనా అనిపించుకుంటుందా చెప్పండి? భజనలు కీర్తనలు పాడితే ఆ శివుడు నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోతాడంటండి. ఆయన్ని ప్రశంసించుకోవాలంటే భక్తితో కీర్తనలు భజనలు చేయాలంట. సో అలాంటివన్నీ చేయండి, సినిమాలు అవి చూడకండి ఈరోజు, ఓకేనా? ఈరోజు ఒక చక్కటి సూప్ చూపించబోతున్నాను. ఆ సూప్ పేరు దాల్ వెజిటబుల్ సూప్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈరోజు జనరల్ గా అందరూ ఉపవాసం ఉంటారు కదా, సో ఏదైనా లిక్విడ్ తీసుకోవచ్చు కానీ సాలిడ్ గా ఏమీ తీసుకోకూడదు. ఉపవాసం అంటే అదే కదండి. సో ఇందులోని నేను చూపించే ప్రాసెస్ మీరు తయారు చేసుకోవచ్చు, కానీ అందులో యూజ్ చేసిన వెజిటబుల్స్ ని తీసేసి జస్ట్ ఆ లిక్విడ్ మాత్రమే మీరు సూప్ లాగా తీసుకోవచ్చు. ఉపవాసం చేయడం అంటే అంత ఈజీ కాదు కదా, చాలా కష్టం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎస్పెషలీ ఎందుకు కష్టం అంటే బాగా నీరసం వచ్చేస్తుంది. ఆ రోజంతా డే అంతా చేస్తారు, నైట్ అంతా జాగరణ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ ఏమీ తినరు. అందుకే ఇలాంటి చక్కటి సూప్ తయారు చేసుకొని తినొచ్చు మీరు. ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం ఆయిల్లో, కొంచెం మిరియాలు, కొంచెం థైమ్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం బీట్రూట్, కొంచెం క్యారెట్, కొంచెం లీక్, చిలకడ దుంప, ఆ తర్వాత సెలరీ స్టెమ్, సో చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం వేసుకుంటున్నానంటే
మిక్స్డ్ దాల్స్ వేసుకుంటున్నాను అనమాట. అంటే ఇందులో శనగపప్పు ఉంది, పెసలు ఉన్నాయి, కందిపప్పు ఉంది, ఇవన్నీ కలిపి వీటితో పాటు జొన్నలు కూడా ఉన్నాయి. కొంచెం ఇలా ఇందులో వేసుకుందాం, మిగిలింది మిక్సీ పడదాం. అక్కడక్కడ మనకు కొంచెం కనిపిస్తాయి ఇవి. ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ పట్టేద్దాం మిగిలింది. సో ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ పడదాం. కానీ ఈలోపు ఇవి కాస్త ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుందాం. ఒక మంచి హెల్దీ సూప్ చూపిస్తున్నాను నేను. ఉపవాసం చేసి అలసిపోతారు కదా, అందుకే. సో మిక్సీ పట్టుకున్నాక ఈ పేస్ట్ కూడా ఈ వాటర్లో వేసి యాడ్ చేసేసుకుందాం. సరే, సూప్కి థిక్నెస్ వచ్చేసింది. సో ఇలాంటి సూప్ కానీ ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి, చక్కగా సూప్ అంతా ఉపవాసం ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. అండ్ ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఉపవాసం చేయని వాళ్ళు తినచ్చు. సో 2 in 1 గా మనకి ఈ సూప్ హెల్ప్ చేస్తుంది. ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఉడికించిన దాల్సే వేసుకున్నాను కదా, సో ఎక్కువ టైం పట్టదు, చాలా కొద్ది టైంలోనే బాయిల్ అయిపోద్ది. కాకపోతే వెజిటబుల్స్ పచ్చివి వేసుకున్నాను కాబట్టి కొంచెం ఉడికించుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ కాస్త వెజిటబుల్ స్టాక్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. సో మరి మూత పెట్టుకున్నాం కదా, కాస్త ఉడకాలి. ఇంకా శివుని గురించి చెప్పాలంటే, క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు ఎప్పుడైతే చిలికారో అప్పుడు ఫస్ట్ విషం వచ్చిందంటండి. ఆ విషం చూసి దేవతలు భయపడ్డారంట. ఈ విషం వల్ల అందరూ చచ్చిపోతారు, అంటే అసలు మనుషులు మిగలరేమో అని అనుకున్నారంట. కానీ అప్పుడు శివుడు ఆ విషాన్ని తన కంఠంలోకి వేసుకున్నారట. అందుకే నీలకంఠుడు అంటారు. ఈ విషయం మీకు తెలుసు కదా. సో అంత గొప్ప మనిషి అండి శివుడు. అలాంటి వారి కోసం, మనల్ని ఎల్లప్పుడూ చల్లగా చూసే ఆ శివుని కోసం ఈ ఒక్కరోజు చక్కగా ఉపవాసం చేసి జాగరం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఎంతో మంచిది కదా. మరి నేను కూడా కాసేపు భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించుకుంటాను. సో అలా శివరాత్రికి రకరకాలుగా కథలు చెప్తూ ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే, శివుడు పార్వతీదేవి అంటే శక్తి అన్నమాట. శివుడికి శక్తి గల పార్వతీదేవితో వివాహం జరిగింది కదా, దాన్ని కూడా శివరాత్రి అంటారట. ఇంకొకటి ఇందాక చెప్పాను కదా, క్షీర సముద్రాన్ని ఎప్పుడైతే చిలికారో రాక్షసులు అలాగే దేవతలు కలిసి, అప్పుడు వచ్చిన విషయాన్ని శివుడు మింగేశాడు కదా. శివుడికి ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఆ రాత్రంతా దేవతలందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించారంట. ఆయన్ని పడుకోనివ్వకుండా, అంటే కన్ను వాల్చనివ్వకుండా, కనురెప్ప ఆయనకి రాత్రంతా పూజలు చేశారంటండి. అందుకే కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తారన్నమాట. రాత్రంతా జాగరణ చేసి శివుడికి కీర్తనలు పాడతారు. ఇది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పార్వతీదేవి అంట శివరాత్రికి అంటే ఆ పలానా రోజున శివునికి రాత్రంతా జాగరణ చేసి ఎన్నో రకాల పూజలు చేసిందంట. అందే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా శివరాత్రి రోజు ఎక్కువ పూజలు చేసి జాగరణ చేసి భక్తి శ్రద్ధలతో శివునికి కీర్తనలు భజనలు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల కథలు నేను వింటూ ఉన్నాను. సో అవే మీతో కూడా షేర్ చేసుకున్నారు. మరి ఎంతవరకు వచ్చినా మన సూప్ చూద్దామా? దీన్ని అసలు సూప్ అనకూడదేమో, కానీ సూప్ లాగా ఉంది కాబట్టి సూప్ అనే అనాలి. దీన్ని సూప్ అనకూడదు, మల్టీ విటమిన్ డ్రింక్ అనాలండి. చూసారా ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని, పప్పులు వేసుకొని ఎంత బాగా తయారు చేసుకున్నామో. సో నిజంగా ఉపవాసం ఉన్న వాళ్ళు బాగా వీక్ అయిపోతారు కాబట్టి చక్కగా ఈ వెజిటబుల్స్ అన్ని పక్కకు తీసేసి డ్రైన్ చేసేసుకొని ఆ సూప్ ని మాత్రమే తీసుకుంటే ఎంతో బలం. వాళ్ళకి కోల్పోయిన ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా వాళ్ళ బాడీలో చేరుతాయి అన్నమాట. మరి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామా?
సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారని మీ ఇష్టం. ఓన్లీ సూప్ తీసుకొని వెజిటబుల్స్ వదిలేస్తారా లేదా మొత్తం కలిపి తీసుకుంటారా, అది మీ చాయిస్ అన్నమాట. సో దాల్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దాల్ వెజీ సూప్ కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సెలరీ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, లీక్ 1/2 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, చిలకడ దుంప 1 కప్పు, బిర్యానీ ఆకు 1, థైమ్ 1/2 టీ స్పూన్, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, మిల్లెట్స్ 1 కప్పు. దాల్ వెజీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, మిరియాలు, థైమ్, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్, క్యారెట్, లీక్, చిలకడ దుంప వేసి బాగా కలుపుకొని సెలరీ స్టిక్స్, ఉడికించిన మిక్స్డ్ మిల్లెట్ దాల్ కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక జార్లో మిక్స్డ్ దాల్ వేసి మిక్సీ పట్టి బీట్రూట్, క్యారెట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని ఉప్పు, వెజ్ స్టాక్ వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే దాల్ వెజీ సూప్ రెడీ. దాల్ అండ్ వెజిటబుల్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఏం చేస్తారంటే, నేనైతే టేస్ట్ చేస్తాను. టేస్ట్ ఎలా చేస్తా అంటే, నేను ఓన్లీ సూప్ తీసుకుంటాను. వెజిటబుల్స్ ని పక్కన పెట్టేసి పప్పుల టేస్ట్ తో, వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్ తో చాలా టేస్టీగా ఉంది. నేను ఎక్కువగా స్పైస్ వేసుకోలే, వెల్లుల్లి వేసుకోలే. ఇవన్నీ జనరల్ గా ఉపవాసం చేసే వాళ్ళు వేసుకోరు కదా, అందుకే ఇవేమీ యాడ్ చేయలేదు. చాలా చక్కగా తినొచ్చు అనే విధంగా ఉందన్నమాట. సో ఓన్లీ జ్యూసులు తాగేసేయడం కాకుండా ఇలా ఏదైనా మంచి సూప్ కూడా తయారు చేసుకొని తీసుకోండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేయాలి? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఇవాల్టి శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ దాల్ అండ్ వెజిటబుల్ సూప్ చాలా బాగుంది అండ్ చాలా బలం కూడా. సో ఏం చేస్తారు? తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు